పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం లో ముఠాకుస గ్రామంలో సంపూర్ణ అభియాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను అన్ని రంగాల్లో ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యమని మంత్రి తెలిపారు. వైసీపీ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే కోరుకొండల రామకృష్ణ ఫైర్ అయ్యారు. సీఎం డిప్యూటీ సీఎంను విమర్శించే స్థాయి నేదురుమల్లికి లేదని ఎమ్మెల్యే అన్నారు. ఆయన ఎమ్మెల్యే స్థాయికి తక్కువ అని వ్యాఖ్యలు చేశారు. పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ చేసిందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వాలలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ద్వారా స్పష్టంగా వెలుగులోకి రావడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పాఠశాలలో స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులకు వివరించారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండకుండా వారితో ప్రేమతో మెలగాలన్నారు. ఖమ్మం జిల్లా మధిర జనసేన పార్టీ ఆధ్వర్యంలో వివిధ వార్డులో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జనసేన పార్టీ బలపరిచిన 6వ వార్డు అభ్యర్థి దేవినేని వెంకటేశ్వరు, 18వ వార్డు అభ్యర్థి వల్లపరుపు సాయి తేజ, 1వ వార్డు అభ్యర్థి మోదుగుల రమ్య మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి దిగారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అభ్యర్థులతో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. 2 గంటలుగా మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, కేసీఆర్తో సమావేశం కొనసాగించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ నోటీసులు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చివరి రోజు నామినేషన్ల అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమావేశమయ్యారు. తాండూరు అంటేనే కాంగ్రెస్ అడ్డాని, ఖచ్చితంగా 36 మున్సిపల్ వార్డును కైవసం చేసుకుంటామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మండిపడ్డారు మనోహర్ రెడ్డి. అనకాపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని ముత్యాలంపాలెం బీచ్లో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కూటమి నాయకులు పాల్గొన్నారు. బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. బొమ్మల వేషాలు, తప్పెట గుళ్ళు, సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రసాయనాలతో కృత్రిమ నెయ్యిని తయారు చేసి 234 కోట్లు ఆర్జించారని సిట్ నివేదికలో పేర్కొందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ హామీలో జరిగిన లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై సిట్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిందని, ఇందులో చిన్నప్పన్న పాత్ర తేలిందని, దీని వెనుక ఉన్న పెద్దప్పన్న ఎవరో కోర్టు వివరణ అనంతరం బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పగఢ్లో అంజలి ఫార్మా అండ్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అనంతరం నకిలీ డాక్టర్ బానోత్ శ్రీనితో పాటు ఫార్మసీ సర్టిఫికెట్ లేకుండా మెడికల్ షాప్ నిర్వాహకుడు మదరపు కరుణాకర్ను అరెస్ట్ చేశారు. క్లినిక్కు సంబంధించిన వస్తువులు, మెడికల్ షాప్ వస్తువులు, మెడిసిన్స్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా చేనేత కార్మికుల మగ్గాలకు ఉచిత కరెంటు ఇవ్వడాన్ని హర్షిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు చేనేత కార్మికులు పాలాభిషేకం చేశారు. ఇప్పటికే నేతన్న భరోసాను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా చిన్న మగ్గాలకు 200, పెద్ద మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం అభినందనీయమన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి రోడ్లో ప్రమాదం జరిగింది. కాలేజీ విద్యార్థులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా డ్రైవర్ అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన వెంటనే బస్సును ముళ్లపదల్లోకి మళ్లించారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముని మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవం జరిగింది. దేశం సుభిక్షంగా ఉండాలని ఆలయ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. మేడారంలో సమ్మక్క సారలక్క దేవతలను భక్తులు దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ దంపతులతో సహా పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తిరుగు ప్రయాణానికి బస్సులు లేక భక్తులు అవస్థలు పడ్డారు. గంటల కొద్దీ బస్సుల కోసం నిరీక్షించారు. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై హిందూ సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ స్పందించారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో అప్పటి టీటీ పాలక మండలి అధ్యక్షుడు, ఈవో, పాలక మండలి సభ్యులను బాధ్యులను చేయాలని తురగా శ్రీరామ్ డిమాండ్ చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించాలని కోరారు.
సత్యం అహింస మార్గాల్ని ఆయుధంగా చేసుకుని మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతి సమగ్రత ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తున్నారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మంత్రి నారా లోకేష్. ఖమ్మంలో ఎస్సీ హాస్టల్ నుంచి 8వ తరగతి విద్యార్థి సంజయ్ కుమార్ అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. విద్యార్థి మృతికి కారణమైన హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ మాదికపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. గ్రామ శివార్లోని వాకింగ్ చేస్తున్న సమయంలో రమేష్ మాదికపై గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్తో ఢీకొట్టి ఆపై ఇనుప రాడ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగ్రామ్ గ్రామ శివార్లోని వెట్లేశ్వర టెంపుల్ అధిపతి నాగన్న మహారాజ్ రహస్యంగా భక్తి ముసుగులో గంజాయిని సాగు చేస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గుడిలో నిల్వ ఉంచిన 5 బస్తాల్లో సుమారు 17 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివన్న నగర్లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక నేతన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మగ్గంకు ఉరివేసుకుని చేనేత కార్మికుడు యువరాజు మృతి చెందాడు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని కనిపించకుండా వెళ్లిపోయాడంటూ పుట్టపర్తి జిల్లా పశు వైద్యాధికారికి మహిళ ఫిర్యాదు చేసింది. మహిళ డిఎస్సి పరీక్ష రాసిన ఉద్యోగం రాకపోవడంతో భర్త ముఖం చాటేసి వెళ్లిపోయాడని తెలిపింది. దీనికి స్పందించిన పశు వైద్యాధికారి తప్పకుండా న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం కొట్టాల గ్రామంలో విద్యార్థులకు పాఠశాల లేక గత 2 సంవత్సరాల నుంచి చర్చిలోనే టీచర్ బోధిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు నాయకులు అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు అన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే కొత్తగా పాఠశాల భవనాలు నిర్మించాలని వారు కోరారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు జిల్లా దగదర్తి ఎంఆర్ఓ పాలకృష్ణ నివాసం కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. ఈ సోదాల్లో కొంత బంగారం, నగదు, కీలక డాక్యుమెంట్ను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ డీఎస్పీ రామకృష్ణుడు వెల్లడించారు. G+2 భవన్లో స్కూల్ నిర్వహిస్తున్నారని గుర్తించామని తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలతో పాటు వారసత్వ మ్యూజియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని టీడీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి అన్నారు. జిల్లాలో ఆదిమానవుని ఆనవాళ్లు, చారిత్రక స్థలాలు, కట్టడాలు, బౌద్ధ స్థావరాల వివరాలను ఆ మ్యూజియంలో ప్రదర్శిస్తామని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పల్నాడు ఇతివృత్తాలను ప్రదర్శించడం ప్రత్యేకత అని చెప్పారు. గుంటూరు జిల్లా పిడుగురాల్లో మహాపాపం నిజం పేరుతో ఏర్పాటైన బ్యానర్లో వైసీపీ నాయకులు తొలగించారు. దీంతో వైసీపీ నాయకులు భారీగా ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుని మళ్లీ కొత్త బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ గోవిందయ్య ప్రారంభించారు. ఈ కూటమి ప్రభుత్వం భూములపై భూ సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. పలు మండలాల ప్రజలు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో పాల్గొని పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదన్నారు. యువ రక్తంతోనే రాజకీయం మారుతుందని పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు కాకాని. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, పూలతో సుందరంగా అలంకరించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణం జరిపించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మెగా బైక్ ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిర్వహించారు. ఈ ర్యాలీ ఏఆర్ గ్రౌండ్ నుంచి మొదలై బెంజ్ సర్కిల్ వరకు వెళ్లి అక్కడ నుండి ఏఆర్ గ్రౌండ్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. నేటి సమాజంలో కొంతమంది యువత చెడు అలవాట్లకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. చెడు మార్గాల్లో ఉన్న యువతను సక్రమ మార్గంలో నడిపించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్, యాంటీ గంజా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని 2 చోట్ల హైవేపై ప్రమాదంలో డ్యామేజ్ అయిన వాహనాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక ఐలాండ్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల్లో పాడైన వాహనాలను పెట్టారు. వాహనదారులు అజాగ్రత్త, నిర్లక్ష్యాన్ని విడనాడి ప్రమాదాలను నివారించుకోవాలన్నారు.
యాదాద్రి అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. 28న స్వస్తివచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆవాహనం పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ 1వ వార్డు నుండి పోటీ చేస్తున్నారు. చిట్యాల పట్టణానికి చెందిన నాగిళ్ల కావేరి అలియాస్ సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నామని, తమ ప్రాంత ప్రజలు దీవిస్తూ గెలిపించాలని కోరారు. ఉప్పల్ రింగ్ రోడ్లో ప్రైవేటు కార్లు దందా కొనసాగుతుంది. క్యాబ్ డ్రైవర్లు ఓన్ నెంబర్ల ప్లేట్లతో ప్రైవేటు కార్లు నడిపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు కార్లు నడి రోడ్లపై పెట్టుకోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రత్యేక చొరవతో గ్రేటర్ హైదరాబాద్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లల జీవితాల్లో ఆశల దీపం వెలిగించే వినూత్న కార్యక్రమానికి తొలిసారి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఒకటైన ఐఐటి హైదరాబాద్ ద్వారా ఈ పిల్లల కోసం తెరవటం ద్వారా వారికి కేవలం క్యాంపస్ పర్యటన మాత్రమే కాకుండా ఆశలు, అవకాశాలు, అపారమైన భవిష్యత్తుకు దారి చూపి అనుభవాన్ని జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. అల్లూరు జిల్లా పాడేరులో జనసేన నేత వంతల రాజ్యబాబు సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో తనలాంటి అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ బలోపేతానికి కృషి చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటిది జానపద సృజనాత్మక కళల రాష్ట్ర చైర్మన్ గంగులయ్యకు అనుకూలంగా ఉన్నవారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సిఆర్డీఏ కార్యాలయంలో రైతులతో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్పై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణ అబద్ధమని సిబిఐ ఛార్జ్షీట్లో తేలిందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలన్నారు. ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ములుగు జిల్లా మేడారం మహాజాతరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కుటుంబ సమేతంగా వెళ్లారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని దేవతలను ప్రార్థించారు. మేడారంలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. డీజీపీ వనదేవతలను దర్శించుకుని మొక్కుల రూపంలో నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. జాతరలో రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టులో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సికింద్రాబాద్ కోర్టు నుంచి 8 మంది న్యాయవాద అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పురపాలక పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని చైర్మన్ అభ్యర్థి పటోలా నరసింహులు అన్నారు. ఈ మేరకు సాయిపూర్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి 2వ సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సాయిపూర్ 9వ వార్డు నుండి మాజీ వైస్ చైర్పర్సన్ దీప, 10వ వార్డు నుండి పటోలా నరసింహులు పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ను విజయవాడలో ఆయన నివాసంలో మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తిలో మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన ఆయన్ను కలిసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి పేర్కొన్నారు. రాజకీయంగా వైసీపీ నాయకులను ఈ ప్రభుత్వం వేధిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ప్రారంభించారు. హుకుంపేట శాటిలైట్ సిటీ ప్రాంతంలో సుమారు 6 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జేమేడపాడు గ్రామంలో పాలకుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జనసేన జిల్లా అధ్యక్షులు డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతాంగానికి ఇలాంటి పోటీలు పెట్టినప్పుడు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం జంగాలపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు సమస్యల పట్ల ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామంలో 1 మిలియన్ లీటర్ల నీటి శుద్ధిని చేసి జలజీవన మిషన్ను ఎమ్మెల్యే కనుమూరి రామకృష్ణరాజు ప్రారంభించారు.
మార్చి నెలాఖరికి ఉండి నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో సంపూర్ణంగా త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ అంశంపై టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ పల్నాడు జిల్లా బోయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడుదల రజని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది తెలుసుకుని టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు రజనీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. బీఏసీ సమావేశాల్లో శాసనసభ, శాసనమండలి పని దినాలు ఖరారు చేయనున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పశు వైద్య కళాశాలలో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హాజరయ్యారు. పశు వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ నోరు లేని పశువులకు వైద్యం చేస్తున్నారని, ఇది దేవుడిచ్చిన వరలా భావించాలన్నారు. అల్లూరు జిల్లాలో హత్య చేసిన నిందితులను పాడేరు పోలీసులు అరెస్ట్ చేశారు. చింతలపాలెం గ్రామానికి చెందిన రామన్న నిందితుడు సోమన్నకు 5,600 డబ్బులు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు నిందితుడు సోమన్న రామన్న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతన్ని గాయపరిచి నిప్పంటించాడు. ప్రకాశం జిల్లా జగురుమల్లె మండలం డిఆర్డిఐ వెలుగు శాఖలో నిధులు గోల్మాల్ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. డిఆర్డిఐలో నిధులు తప్పుదోవ పట్టింది వాస్తవంగా తేల్చారు. నిధుల అపహరణపై డీజీఎం, ఏజీఎం అధికారులతో కలిసి విచారణ నిర్వహించినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కడియం రిజిస్ట్రార్ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెద్దరావూరు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు గంజాయి సేవిస్తున్న 3గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వి జనార్దన్ రావు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి కేసులో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని సూచించారు. విజయవాడ జలసౌధలో అధికారుల రిటైర్మెంట్ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. నాగార్జునసాగర్ కుడి కాలువ వాటర్ మేనేజ్మెంట్, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిలో చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ సేవలు మరుగులేనివని అన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ, ప్రకాశం జిల్లా రైతులకు చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ సేవలు గుర్తుండిపోతాయన్నారు మంత్రి. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో జనతా వారధి పేరిట ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిర్వహించారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామన్నారు. అయితే తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం జోన్లో కొత్తగా ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏసీబీ వలకు సచివాలయ విలేజ్ సర్వేయర్ చిక్కారు. 14,000 రూపాయల లంచం తీసుకుంటూ సుంకర రాజేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. పెదయాదర గ్రామంలో వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. మేడారం జాతరలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి దంపతులు గద్దెల వద్ద అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సిపి రష్మి పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. సమస్యాత్మక మున్సిపాలిటీలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు ఎంపీ డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో 169 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల మధ్య పొత్తులు ఓ కొలిక్కి రాకపోవడంతో పార్టీలు అన్ని వార్డులకి నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజున ముగిసింది. నిర్ణీత సమయం పూర్తి కావడంతో మున్సిపల్ ఎన్నికల అధికారులు గేట్లోనికి అభ్యర్థుల ప్రవేశాన్ని నిలిపివేశారు. అయితే అప్పటికే గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కుష్టివ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుష్టివ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. అధికారులు సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఖమ్మంలోని ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఎమ్మెల్యే మాలోతో రామదాస్ నాయక్ పరామర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా ఉంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా దేవతామూర్తులను తీసుకుని తప్పెట గుళ్ళు, పిల్లల గోవులు ఆటపాట్లతో గంగా స్నానానికి తరలి వెళ్లారు. గోదావరి నదిలో దేవతామూర్తులకు స్నానమాచరించి పట్నాలు వేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తపల్లి మండలానికి సంబంధించి ఎన్నిక జరుపుతామని ప్రకటించడంతో భారీగా తరలివచ్చిన జన సైనికులు దీంతో ఎన్నికను మళ్లీ వాయిదా వేశారు. దీనిపై జనసేన నాయకులు మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో విశాఖ ఉత్సవాలను ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు విశాఖ ఉత్సవాల్లో భాగంగా కొండకర్ల ఆవలో బోటు షికారు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. బొమ్మల వేషాలు, తప్పెట గుళ్ళు, సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అధికారులు. విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులపై టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పట్టాభి ఫైర్ అయ్యారు. ఇక జగన్ బాటలోనే వైసీపీ సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గీతం యూనివర్సిటీపై వైసీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని చెప్పారు. బోమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. ఓ బ్యానర్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో బోమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలను మార్కింగ్ చేసి ఎలా పెడతారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ పురం స్కూలు బస్సును లారీ ఢీకొట్టింది. ఎస్ఆర్ పురం బీసీ కాలనీ వద్ద ఘటన జరగా జీడీ నెల్లూరు వైపు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ని హైకోర్టు ఆదేశించింది. కాకినాడ చేరుకున్న మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్యే కొండబాబు, జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పూలపాటుతో, పువ్వుల వానతో లోకేష్ను అభిమానులు వెల్కమ్ చెప్పారు. అందరికీ అభివాదం చేస్తూ మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలికోటలో ప్రైమ్ 9 ఛానల్ క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆర్వీఎస్ఎస్కే రంగారావు ఆవిష్కరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారధిగా నిలుస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రైమ్ 9 ఛానల్ మరింత ప్రజల మన్ననలు పొందాలని ఆర్వీఎస్ఎస్కే రంగారావు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా వెదురుకొప్పం మండల కేంద్రంలో ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ను గంగాధర, నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి, ఏపీ మాల వెల్ఫేర్ కోఆర్డినేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగేందర్ పన్నా ఆవిష్కరించారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ రాబోయే కాలంలో మరింత ముందుకు దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కుప్పంలో 3 కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యా అకాడమీని ప్రారంభించారు. అగస్త్య విద్యార్థుల్లో తిరుగుతూ పాఠశాల ఆవరణలో నిర్మించిన నిర్మాణాలు పరిశీలించారు. అగస్త్య ప్రాంగణం చాలా అద్భుతంగా ఉందని, ఇక్కడ గంట సేపు ఉంటే స్వచ్ఛమైన గాలి మన జీవితకాలాన్ని పెంచుతుందని చెప్పారు చంద్రబాబు నాయుడు. సిఆర్డీఏ కార్యకలాపాలపై నిర్వహించిన సమీక్షలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ పాల్గొన్నారు. అమరావతిలో మొత్తం 69,421 ప్లాట్స్ ఉంటే 7,243 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పెమ్మసాని చెప్పారు. త్వరలో కేటగిరీ 4, 5, 6 ల్యాండ్స్ కూడా క్లియర్ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. గుంటూరు ప్రభుత్వాసుల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. 100 కోట్ల నిధులతో సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు ప్రభుత్వం తరఫున 27 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. సమాజంలో మంచికి స్ఫూర్తిగా జింకాన్ డాక్టర్స్ మారారన్నారు. విశాఖ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఓ మహిళకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవల కేజీహెచ్లో జరిగిన ఘటన విషయంలో డిప్యూటీ సీఎంను బాధితురాలు కలిశారు. విశాఖ కేజీహెచ్లో తనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రసవ సమయంలో కేజీహెచ్ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ మృతి చెందిందంటూ పవన్ కళ్యాణ్కి బాధితురాలు తెలిపారు. సదరు బాధిత మహిళకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబుకు సిట్ గట్టి దెబ్బ కొట్టిందని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ రిపోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తిరుమల లడ్డీ నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులు కోరారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మహాపాపం చేశారని, కోట్లాది మంది భక్తుల్ని షాక్కు గురిచేసిన పాపం చంద్రబాబు నాయుడుదేనని వెల్లడించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టం చేయడంతో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా హోమం తలపెట్టింది వైసీపీ. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం చేపట్టారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు హోమంలో పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. జగన్కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. జగన్ ఒక కల్తీ అని, కల్తీ నాయకులతో 5 ఏళ్లు పాలించారని ధ్వజమెత్తారు. దేవునితో ఆటలాడించినందుకే జగన్కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మాజీ సీఎం జగన్పై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. సంక్రాంతి సంబరాలను అవమానించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రికార్డింగ్ డాన్సర్లకు, కళాకారులకు జగన్కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇంట్లో సెట్టింగ్లు వేసుకుని వ్యక్తికి సంక్రాంతి సంబరాల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. జెండా వందనం చేయడానికి కూడా జగన్ బయటకు రాకపోవడం దారుణమన్నారు సుభాష్. ఒంగోలు ఆంధ్రకేశీల లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఏ కేసులో నిందితులు అయినా ఎప్పుడో ఒకప్పుడు బెయిల్పై రావాల్సిందే అని, నేరం రుజువైతే శిక్షలు పడతాయని మంత్రి అన్నారు. టీటీడీలో నెయ్యి కల్తీ జరగలేదని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నేతలు దుష్ప్రచారాలు చేస్తూ భక్తుల మనోవేదనలకు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మీద చిలక పలుకులు పలుకుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. నీళ్ల పేరు మీద తెలంగాణను తెగదోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్పై వస్తున్న ఆరోపణలను తప్పుదో పట్టించేందుకు హరీష్ రావు హరికథలు చెబుతున్నారని విమర్శించారు. జల జగడాలకు తెరలేపుతున్నారని అన్నారు అద్దంకి దయాకర్. ఏపీలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ సహకారాలతో ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారన్నారు. మహిళా క్రీడాకారుల కోసం ఎస్ఏఐ పరిధిలో అస్మితా స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అల్లూరు జిల్లా అరకు లోయలో చలి ఉత్సవం జరిగింది. అరకు సైక్లింగ్ 2026 పోటీలో 36 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలు జరిగాయి. 42 మంది పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్, ఎస్పీ అమిత్ భార్డర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద ఘటనలో బిల్డింగ్ లోపల చిక్కున్న ఓ వ్యక్తి కాల్ రికార్డు వైరల్గా మారింది. అగ్ని ప్రమాదంలో చిక్కున్న తన వాళ్ళకి కాల్ చేసి మాట్లాడిన రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదం నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని, ఎగ్జిట్ రూట్లన్నీ క్లోజ్ అయ్యాయంటూ ఆ యువకుడు మాట్లాడిన ఆడియో కంటతడి పెట్టిస్తోంది. హైడ్రా అధికారులు అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని షాపుల్లో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్, విద్యుత్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఫైర్ నిబంధనలను పట్టించుకోకుండా షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు.